హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ మనసుకు నచ్చే భార్యాభర్తల అందమైన కథ. సాయంత్రం 6 దాటుతుంది. అనన్య ఇంటి పని అంతా పూర్తి చేసి స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి ఒక మంచి చీర తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి చీరను కట్టుకుంటుంది. తన భర్త శశాంక్ 7 గంటలు దాటినా ఆఫీస్ నుండి ఇంటికి రాడు. ఈలోపు రెడీ అయి ఉంటే శశాంక్ వచ్చిన వెంటనే బంధువుల ఫంక్షన్కి తొందరగా బయలుదేరవచ్చునని అనుకుంటూ అనన్య చీర కట్టుకుంటుంది. ఇంతలో ఆమె నడుం మీద ఎవరో చేతులు వేయగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది అనన్య. నవ్వుతూ భార్యను గట్టిగా వెనుక నుండి వాటేసుకున్నాడు శశాంక్. పూల బంతిని తాకినట్టుగా ఉన్నది అతనికి. అప్పుడే వచ్చేశారు? ఆశ్చర్యపోతూ అడిగింది అనన్య. ఏం త్వరగా రాకూడదా? అంటూనే ఆమె నుండి చీరను తీసేయబోయాడు. అబ్బా, ఏమిటండి, ముందు ఈ చీరను కట్టుకోనివ్వండి అంది అనన్య భర్తను ప్రక్కకు తోస్తూ. చీర ఉన్నప్పుడు సరసమే బాగుంటుంది అని చీరను లాగి కిందికి విసిరేశాడు. ఇప్పుడు అనన్య చీర లంగా మీదనే ఉంది. ఒక్కసారిగా శశాంక్ చేతులు ఆమె నడుమును చుట్టేశాయి. భర్త కౌగిలికి ఆమె తీయగా ములిగింది. అతని దృఢమైన బాహువుల్లో నలిగిపోవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఆమెకు తెలియకుండానే అతన్ని గాఢంగా హత్తుకుంది. ఆమె ఇష్టం అతన్ని ఇంకా ప్రోత్సహించింది. అతని పెదవులు ఆమె పెదాలను ఇష్టంగా అందుకొని ముద్దులోని అదర రసాన్ని తాగుతూ ఉంటే ఆమె పరవశంతో తన ఎదను అతని ఛాతీకి గట్టిగా అదుముతూ ముద్దును ఆస్వాదించసాగింది. అతని చేతులు ఆమె నడుము మీద నాట్యం చేస్తూ నడుము మడతలను సవరిస్తూ బేరీజు వేయసాగాయి. అతని పెదవులు ఆమె పెదవులను విడవలేక విడిచి మత్తుగా ఆమె మెడను బుగ్గలను ముద్దులతో ముంచెత్తుతూ జాకెట్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. అప్పటికే ఆమె శ్వాస పెరగడంతో ఆమె జాకెట్లోని ఎద పైకి కిందికి ఊగుతుంది. వాటిని అలా చూసి శశాంక్ ఆగలేకపోయాడు. వెంటనే వాటిని అతని చేతులతో గట్టిగా నలిపేస్తున్నాడు. అవి ఒక పట్టాన లొంగలేదు అతనికి. మెల్లగా ఆమెను మంచం మీదకు తోసి ఆమె మీద చేరాడు. ఆమె గాలి పీల్చినప్పుడల్లా ఆమె పొంగులు ఎగిరి ఎగిరి పడుతున్నాయి. వాటిని అలా చూసేసరికి శశాంక్ ఆగలేకపోతున్నాడు. ఇక చాలు రండి అంటూ అతన్ని తన మీదకు లాక్కుంది అనన్య. శశాంక్ సుడిగాలిలా ఆమెను ఆక్రమించాడు. ఆమె శరీరాన్ని సుతారంగా తాకుతూ ఆమెలో అగ్నికీలలు రేకెత్తించాడు. అనన్య ఇక ఆగలేక అతన్ని ఆమె గట్టిగా అదుముకుంది. శశాంక్ కామశాస్త్రాన్ని చదివాడు. ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా రకరకాల పద్ధతుల్లో చేస్తూ శృంగారాన్ని ఆస్వాదిస్తూ అనన్యను కూడా సంతృప్తి పరుస్తాడు. 5 నిమిషాల్లో ముగించేది కాదు శృంగారం అంటే. అణువణువుల కోర్కెను రేకెత్తించి ఇష్టమైన పద్ధతిలో ఇష్టంగా సంతృప్తిగా శరీరం దాహం తీర్చుకునేదే శృంగారం అని అనన్యకు చెప్తాడు. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి కొత్తగా రసస్వాదన చేస్తాడు. జాను, ఈరోజు నక్షతాల గురించి చెప్పనా అన్నాడు.
ఆమె జాకెట్టును ఆమె నుండి వేరు చేస్తూ. నిన్న దంతక్షతాల గురించి చెప్పి ఒళ్ళంతా కొరికి పెట్టారు. ఈరోజు నఖశతాలు అంటున్నారు, మరి ఏం చేస్తారో ఏమో అంటూ నవ్వింది అనన్య. చాలు, ఆ మాత్రం ప్రోత్సహిస్తే చాలు. ఏ భర్త అయినా శృంగారంలో రారాజు అవుతాడు. అబ్బా వద్దండి, ఎప్పుడు ఇదే పనా? మీరేమన్నా కామ పిశాసులా? పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు, వాళ్ళుండగా ఏంటండి ఈ చెత్త పనులు అంటూ కసిరి కొట్టిందో ఆ భర్త పని అంతే. భర్తకు ఎంత కోరికగా ఉన్నా భార్య సహకారం లేనిదే ఏ భర్త అయినా ఏమీ చేయలేడు. అదృష్టం బాగుంది శశాంక్కి, ఆ బాధ లేదు. శశాంక్ సంతృప్తి పడడమే కాకుండా తన భార్యని కూడా సంతృప్తి పరుస్తాడు. వాత్సాయన శాస్త్రం, కామశాస్త్ర సూత్రాలను ప్రతి భార్య భర్త చదవాల్సిన పుస్తకం. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం తెలియకపోయినా ఏమీ కాదు కానీ సుఖ జీవితానికి సుఖ సంతోషాలతో ఉండాలంటే కామశాస్త్రాన్ని చదవాల్సిందే అంటూ చెప్తూ ఉన్నాడు శశాంక్. అనన్య మెల్లగా ఆమె భర్తను తన మీదకు లాక్కుంది. శశాంక్ కోరికతో ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఫంక్షన్కి వద్దు అంటావా అని అడిగాడు శశాంక్. ఇంకెక్కడ ఫంక్షన్ అండి, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అంటూ గోడ మీద ఉన్న గడియారం కేసి చూసింది. టైం 10 చూపిస్తుంది. ఎప్పుడో 8 గంటలకే అయిపోయింది ఫంక్షన్ అంటూ ఆమెను తన మీదకు లాక్కున్నాడు. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.